నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు క్యాప్సికమ్ క్యాష్యూ పకోడీ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి. పకోడీ అంటుంది, ఫ్రై అంటుంది, ఏంటి అని ఆలోచించకండి. మరి చకచక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మరి ముందుగా మనం క్యాప్సికమ్ అయితే ఈ సైజు ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి. అలాగే క్యాష్యూ కూడా మనకు కావాల్సినంత తీసి పక్కన పెట్టుకోవాలి. సో శనగపిండి కూడా పకోడీ గురించి అండి. పకోడీ ఏ విధంగా వస్తుందని మీకు చూపిస్తాను. దీనికోసం 2 నుంచి 3 టీ స్పూన్స్ శనగపిండి, అలాగే చిటికెడు పసుపు, కొంచెం కారం, 1/4 స్పూన్ మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్నానండి. దీన్ని మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మీరు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడు క్యాప్సికమ్ తినని వాళ్ళు, ఎప్పుడు క్యాప్సికమ్ వండని వాళ్ళు చక్కగా వండేస్తారండి, చక్కగా తినేస్తారు, అంత బాగుంటుంది. సో ఇందులోనే మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. సో దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న జీడిపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకొని అదే కళాయిలో నేనైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం జనరల్గా ఆయిల్స్ కూడా యూజ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా ఒకటే ఆయిల్ యూజ్ చేసే కన్నా ఇలా మార్చి ఒకసారి పల్లీల నూనె, ఒకసారి నువ్వుల నూనె, ఒకసారి ఆలివ్ ఆయిల్, ఒకసారి రైస్ రిచ్ ఆయిల్, ఇలాగా ఫ్రీడమ్ ఆయిల్, మనం అన్ని ఆయిల్స్ మారిస్తే ఒక్కొక్క ఆయిల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ విటమిన్ ఉంటుందండి మనకి. సో కంటిన్యూస్గా ఒకటే ఆయిల్ కాకుండా వీలైతే మీరు ఆయిల్స్ మారుస్తూ యూజ్ చేయండి, చాలా మంచిది. సో క్యాప్సికము ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ వేసుకుని చక్కగా అడుగు మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని కంటిన్యూస్గా 4 నుంచి 5 నిమిషాలు అలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అలాగే సాల్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మరీ ఎక్కువ వేసుకోకండి, క్యాప్సికమ్కి సరిపోయినంత వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటూ మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఏ ఆకుకూర కానీ ఏ వెజిటేబుల్ కానీ మీరు వండేటప్పుడు మాడకుండా వండుకోండి. వెజిటేబుల్స్ కలర్ చేంజ్ అవ్వకుండా అదే గ్రీనిష్గా ఉంటే మన బాడీకి చాలా మంచిదండి. మన బాడీలో కూడా స్కిన్ అంతే గ్లోయింగ్గా ఉంటుంది. సో కాబట్టి మనం వెజిటేబుల్స్ ఎప్పుడు మాడకుండా ఉండేలాగా మనం కుక్ చేసుకోవాలండి. అది కుక్ అవ్వాలి కానీ అస్సలు మాడకూడదండి. సో చూసారా ఇక్కడ ఎంతవరకు కుక్ అయిందో నేను మీకు చూపిస్తానండి ఫోక్తో. చూసారా మెత్తగా ఉడికిపోయిందండి. ఈ సైజ్ ముక్కలు అయితే త్వరగా ఉడికిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదండి. సో ఉడికిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగా రెడీ పెట్టుకున్న జీడిపప్పు ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదండి, డ్రై రోస్ట్ చేసి, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు కంటిన్యూస్గా మనం ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే, ఎప్పుడు క్యాప్సికమ్ తినలేని వాళ్ళు ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్టేజ్లోనే మనం శనగపిండి కలుపుకున్నాం కదా, దాన్ని చక్కగా క్యాప్సికమ్ మిశ్రమం మీద వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కలపకుండా అలా వదిలేయాలండి. ఇది మరీ డ్రై అయిపోకుండా, అలాగని మరీ వెట్టగా ఉండకుండా ఉండేటట్లు చూసుకుని చక్కగా అడుగు నుంచి కలుపుతూ ఒక్కసారి కలిపి అలా వదిలేయండి. దాని తర్వాత కంటిన్యూస్గా మీరు 2 నిమిషాలు మీరు కలుపుతూ ఉండాలండి. ఈ పకోడీ కూర చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ఇది వేడివేడి అన్నంలో మీరు కలుపుకొని తిన్నా బాగుంటుంది. అలాగే రసం, పప్పుచారు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే మనం పచ్చిమిరపకాయలు చక్కగా నిలువుగా చీల్చుకొని వేసుకోండి. మనం కారం ఎక్కువగా యూజ్ చేయమండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాగీ మసాలా ఉంది కదా, అది ఒక స్పెషల్ టేస్ట్ ఇస్తుందండి. ఇలాగే శనగపిండి వేసి మనం మొత్తం కలుపుకున్న తర్వాత చివరిలో ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేయండి. కార్న్ఫ్లోర్ కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో మనం కావలసినంత, మరీ డీప్ ఎక్కువ కాకుండా 1-1.5 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పచ్చివాసన రాదు, ఎందుకంటే దీంతో పాటు అది బాయిల్ అయిపోతుంది. సో ఇది అడుగు అంటుకోకుండా చక్కగా మనకి అది హెల్ప్ అవుతుందండి. అందుకనే మరీ డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ ఆయిలీ అయిపోతుంది కదా, ఎక్కువ ఆయిల్ కాకుండా స్టీమ్ వెజిటేబుల్ తిని అది డ్రై రోస్ట్ ఫీల్ కావాలనుకునేటప్పుడు మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో చివరిలో మనకి కొద్దిగా ఎక్కువ కాకుండా కొద్దిగా కారం, అలాగే మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. అక్కడక్కడ మధ్యలో ఈ క్యాష్యూ నట్స్ క్రంచీగా తగులుతూ ఈ క్యాప్సికము మనకి పకోడీ వేసాం కదండి శనగపిండి, అది పకోడీలాగే టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడైతే ఎలా వస్తుందా అనుకున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళైతే ఒకసారి చేసిన తర్వాత చాలా ఇష్టపడ్డారు, మళ్ళీ అలాగే చేయమని అడిగారు. సో మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు ఖచ్చితంగా అలాగే అడుగుతారు.
సో దీంట్లోనే ఫ్రైడ్ రైస్ ఎక్కువగా ఇష్టపడే పిల్లలకి చాలా మైల్డ్‌గా ఉంటుంది. కూరంతా తీసి లాస్ట్‌లో కొద్దిగా కూరుంచి వైట్ రైస్ మీరు ఇలా మిక్స్ చేసి పెడితే చక్కగా క్యాప్సికమ్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్ అని చెప్తే చక్కగా ఇష్టంగా తినేస్తారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ! మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే మీకెలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. ఈ క్యాప్సికమ్ క్యాష్యూ ఫ్రై అచ్చు దొండకాయ ఫ్రైకి మించి అలాగే ఇంచుమించు ఆ స్టేజ్‌లో ఉంటుందండి. గానీ ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ! థాంక్ యూ.